గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంటైనర్ల అక్రమ సొమ్ముని అక్రమంగా తరలించిన ఆ రోజు అన్ని వ్యవస్థలు ఆనాటి ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్నాయి కాబట్టి అక్రమాలన్నీ కూడా రహదారులు వేసి పంపించారు అధికారులు. ఉమ్, అందువల్ల అవన్నీ కూడా చేరవలసిన చాడికి చేర్చేసి ఉమ్, ఈ యొక్క మద్యం సొమ్ముని ఓట్లు కొనుగోలుకు ఉపయోగించారనేది ఈ రోజు సిట్లో విచారణలో స్పష్టమవుతా ఉంది. ఉమ్, ఉమ్, ఎంచేతంటే ఈ సొమ్మునంతా పంపించింది కిసిరెడ్డి. ఉమ్, ఈరోజు సిట్ విచారణలో స్పష్టంగా చెప్తుంది, కెసిరెడ్డి యొక్క డ్రైవర్ శ్రీకాంత్, సహాయకుడు రజనీకాంత్, వీళ్ళిద్దరూ దీనికి సెక్యూరిటీ ఎవరు గన్మ్యాను గిరి అనే అతను, ఆయన సెక్యూరిటీతో పంపారు. ఈ సొమ్మంతా కూడా ఒక రోజుదైతే నాకు తెలుసు, గిరి అంటాడు, ఒక రోజుదైతే నాకు తెలుసు 3.5 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిన మాట, అక్కడ అందజేసిన మాట కరెక్టు. మిగతా ఈ రెగ్యులర్గా పంపకాలు తీసుకెళ్ళి అందజేయడం జరిగింది, కానీ ఎంత జరిగిందో ఎంత సొమ్మో ఆ విషయాలు నాకు తెలియవు అని చెప్తాడు. ఉమ్, అంటే స్పష్టంగా గిరిని విచారించిన ఉమ్, లేకపోతే శ్రీకాంత్ రజనీకాంత్ని విచారించిన తర్వాత ఇవి ప్రస్తుతానికి ఒక ఇద్దరు ఎంపీ పోటీదారుల యొక్క దగ్గరికి చేరాయని ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఇది. ఉమ్, కానీ పూర్తి విచారణ జరిగితే ఇంకా చాలా మంది రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉమ్, ఎందుకంటే దీంట్లో అంతిమ లబ్ధిదారుడు తేల్చాల్సిన పని ఉంది, ఆల్రెడీ తేల్చేశారు. నా లెక్కలో అయితే ఉమ్. సిట్ విచారణలో అంతిమ లబ్ధిదారులు ఎవరు మీరు అన్నారు కదా ఛార్జ్ షీట్ దాంట్లో పొందుపరిచిన దాంట్లో పేరు హైయర్ అథారిటీ అని. పేరు చెప్పలేదు, కానీ రిమాండ్ రిపోర్ట్ లో రిమాండ్ రిపోర్ట్ సారీ. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్, ఉమ్, గత ప్రభుత్వంలో హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దీంట్లో ఉన్నాడు అని అంటే ఇంకెవరు హై పవర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరుంటారు మరి? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చీఫ్ మినిస్టర్ అన్నట్టు. అంతే కదా మరి. అది రిమాండ్ రిపోర్ట్ లో రాశారండి స్పష్టంగా, నేను చెప్పడం కాదు, అదే రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న దాని ప్రకారమే నేను చెప్తున్నా. కాబట్టి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతా ఉంది ఎవరు అంతిమ లబ్ధిదారుడు అని. కాకపోతే ఈ అంతిమ లబ్ధిదారుడు ప్లస్ ఈ మధ్యంలో వచ్చిన సొమ్ముని కోట్లాది రూపాయలని, ఇప్పుడు 350 కోట్లు అనేది ఓన్లీ కమిషన్ రూపాయలు వచ్చినవే, కానీ అక్రమ చీఫ్ లిక్కర్ని సప్లై చేసి లెక్కలు లేకుండా అమ్మిన సొమ్ము ఉంది. అలాగే అమ్మిన సొమ్ము ఏదైతే ఉందో అది డిజిటల్ లేకుండా అది నాన్ డ్యూటీ పేడ్ లాగా అంతేనా? అమ్మిన సొమ్ము ఉంది. నాన్ డ్యూటీ పేడ్ అయినా సార్? ఏమండి? నాన్ డ్యూటీ పేడ్ లాగా. నాన్ డ్యూటీ పేడ్. తద్వారా ప్రభుత్వానికి నష్టం కలిగించిన సంఘటన ఉంది, వేలాది కోట్ల రూపాయలు పన్ను కట్టకుండా. కాబట్టి ఇన్ని సంఘటనలు ఇంకా వెలుగు చూడలేదు. సుప్రీంకోర్టులో వేసిన ఒక కౌంటర్ ఏంటంటే 320 నుంచి 320 నుంచి 350 3,300 అంతేలేండి నియర్లీ అని చెప్పారు. 3,250 ఎంతో చెప్పారు, కానీ 3,500 వరకు ఉందన్నారు. అంతే తప్ప మిగతా విషయాలు టచ్ చేయాలి. ఓన్లీ కమిషన్కి సంబంధించిన సొమ్ము మాత్రమే అక్కడ చెప్పారు. కాబట్టి మిగతా సొమ్ము తీసుకుంటే వేలాది కోట్ల రూపాయలు చేయంటే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోనే ఓన్లీ ఎన్నికలకే ఒకరోజే 350 కోట్ల రూపాయలు పంపారు ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ కంటే, ఇంకా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని నియోజకవర్గాలకి, అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకి ఎన్ని కోట్ల రూపాయలు పంపించాలి? కాబట్టి ఈ మధ్యంలో వచ్చినటువంటి అక్రమ సొమ్ముని ఎన్నికల్లో ఉపయోగించడానికి, ఎన్నికల్లో ప్రజల ఓట్లు కొనుక్కోవడానికి, తద్వారా ఆ సొమ్ము ద్వారా మద్యం అక్రమ సొమ్ము ద్వారా అధికారాన్ని చేపట్టడానికి ఇచ్చిన కుట్ర స్పష్టంగా వెలుగు చూసింది ఈ రోజున సిట్లో. ఈ సిట్టు డెఫినెట్ గా ఇద్దరు ఎంపీల యొక్క పేర్లతో న్యాయస్థానం ముందు ఉంచబోతా ఉంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇది డొంకలాగితే ఏదో మొత్తం కదిలినట్టుగా, ఏదో దీంట్లో ఒక్కదాని కోసం వెళ్తూ ఉంటే సిట్ వాళ్ళు అలా 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 వల్లగా అలుకొని వెళ్ళిపోయారు. ఇది
ఎంతమంది దీంట్లో ఇంకా ముద్దాయిలుగా చేర్చవలసిన పరిస్థితి వద్దో తెలియని పరిస్థితి. ఉమ్. అంతిమ మరి అంతే లబ్ధిదారులు కదా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా తరలించిన వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి నియోజకవర్గాలకు తరలించిన వారు ఉంటారు, వారికి ఆదేశాలు ఇచ్చిన వారు, ఈ టాస్క్ అప్పచెప్పిన వారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అండి, మా సంతకాలు లేవు అంటున్నారు. ఏం సంతకాలు సార్? ఇప్పుడు అన్నారుగా, కుట్రలో సప్తగిరి ఇవన్నీ సార్ మాట అన్నారు. కుట్రలో సంతకాలు ఉండవు. వివేకానందని మర్డర్ కేసులో వివేకానందం చంపింది 4 5 కానీ దీని వెనుక కుట్ర నిర్వహించిందంతా కూడా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు నిర్వహించారు. వీళ్ళ జగన్మోహన్ పాత్ర రెడ్డి కనపడదు. జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్